ఈ థిక్ బ్లాక్ వాటర్ విమాన టైర్ నుంచి వచ్చిందంటే మీరు నమ్మగలరా? ప్రతి ల్యాండింగ్ లో టైర్ రన్వే పైన రన్ కావడం వల్ల కాలక్రమేణా ఇది రన్వే మీద కాలిన గ్లూ లాంటి పొరను ఏర్పరుస్తుంది. ఎయిర్పోర్ట్ లోని రన్వే ను శుభ్రం చేసేటప్పుడు అది మొత్తం కరిగిన టైర్ రబ్బర్లా ఇలా నల్లటి లిక్విడ్ మట్టిలా బయటకు వస్తుంది. ఒక ల్యాండింగ్ లోనే దాదాపు 1 పౌండ్ రబ్బర్ ఊడిపోతుంది. పెద్ద జెట్లకు 32 వరకు చక్రాలు ఉంటాయి. అంటే ఒక టచ్ డౌన్ తోనే 2 టైర్లంత రబ్బర్ కరిగిపోతుంది. మరియు ఈ రబ్బర్ అక్కడే సెటిల్ కాదు, అది వేడి మరియు ఫ్రిక్షన్ వల్ల కింద రన్వే మీద కారిపోతుంది. ఇది ఎక్కువ అయ్యే కొద్ది రన్వే స్లిప్పరీ అవుతుంది. దీంతో బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయదు, ల్యాండింగ్ ప్రమాదకరం అవుతుంది. అందుకే ఎయిర్పోర్ట్ రన్వేలను ఒక జెయింట్ ఫ్రైయింగ్ ప్యాన్ లా శుభ్రం చేయాల్సి వస్తుంది. కెమికల్ రిమూవర్ స్ప్రే చేస్తారు. భారీ బ్రష్లు ఉన్న ట్రక్కులు వచ్చి రుద్దుతాయి. అప్పుడు ఈ నల్లటి రబ్బర్ లిక్విడ్ బయటికి వస్తుంది. కొంతమంది ఎయిర్పోర్ట్ లో ఇప్పుడు యాంటీ రబ్బర్ కోటింగ్ ను వాడుతున్నారు. దీంతో నెలకు ఒకసారి చేసేదాన్ని కొన్ని నెలల పాటు ఒకేసారి చేస్తే సరిపోతుంది. దీంతో పెద్ద మొత్తంలో డబ్బు సేవ్ అవుతుంది. ల్యాండింగ్ కూడా సేఫ్ గా ఉంటుంది. అంటే చెప్పండి, ఒకసారి రన్వే శుభ్రం చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఊహించగలరా?